ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జనరల్ ఎలక్షన్తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. కొన్ని సీట్లకు సంబంధించి చాలా చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ సీట్లు అక్కడ ఉండేటువంటి వ్యక్తులు, పోటీ చేసేటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా కొన్ని సీట్ల మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ ఉంది. అందులో ఒకటి కాకినాడ అర్బన్. కాకినాడ పేరు చెప్పగానే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఫైర్ బ్రాండ్ లాగా ఆయన మాట్లాడే మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికల రణక్షేత్రంలో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. వారి ఇంట్లోనే ఉన్నాం. సార్ గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ. థ్యాంక్ యూ సార్. సార్ ఎలక్షన్ గురించి మేము కొంతమందిని ఇంటర్వ్యూ చేసాం. ఎక్కడ చూసినా హడావుడిగా జనాలు వచ్చి మీద పడిపోయి వాళ్ళంతా కంగారుగా మాకు టైం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. మీరు చాలా కూల్గా కనిపిస్తున్నారు. అంటే ఎలక్షనీరింగ్లో మీరు మాస్టరా, లేకపోతే విజయం మీద అంత కాన్ఫిడెన్సా మీకు? అసలు చాలా కూల్గా కనిపిస్తుంది. అలా లేదు సార్, ఈ రోజు కూడా మాకు మార్నింగ్ హెక్టిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ విషయంలో కాన్ఫిడెంట్గా అయితే 100% కాన్ఫిడెంట్గా ఉన్నాం సార్. అంత కాన్ఫిడెన్స్కి కారణం ఏంటి? అంటే కాన్ఫిడెన్స్కి కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితమే గడపడ వైఎస్ఆర్ ప్రభుత్వం కార్యక్రమం ఇంటింటికి మమ్మల్ని వెళ్ళమని చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్ళాం. ఏ ఇంటికి పథకాలు వచ్చినా అన్ని పథకాలు వివరించాం. ఇంటింటికి వెళ్తున్న సమయంలో వాళ్ళకున్న పర్సనల్ సమస్యలు కానీ ఆ వార్డులో సంబంధించిన సమస్యలు కానీ మాకు చెప్పడం జరిగింది. వచ్చాం, చూసాం, చేసాం. మీ వార్డులకు వచ్చాం, మీ సమస్యలు చూసాం, మీకు చెప్పిన పనులన్నీ చేసేసాం. ఒక్కొక్క వాటర్ని 5 సార్లు టచ్ చేశాను సార్, పర్సనల్గా టచ్ చేశాను. సో గతంలో ఎలక్షన్లు అయ్యి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్యేని కలటం అంటే చాలా కష్టంగా ఉండేది ప్రజలకి. ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఈరోజు ఎమ్మెల్యే ఎలా ఉంటాడు, ఎమ్మెల్యేకి హావభావాలు ఏంటి, ఎమ్మెల్యే మనస్తత్వం ఏంటి, ఎమ్మెల్యే చెబితే చేస్తాడా, మాట మీద నిలబడతాడా లేదా అని అన్ని విషయాలు ప్రజలకి. ఎమ్మెల్యే కూడా మనలో ఒకడు అంతే. మన పైన నాయకులు హామీలు ఇచ్చేస్తారు. చంద్రబాబు నాయుడులాగా హామీలు ఇచ్చేస్తే కింద ఉన్న నాయకులు ప్రజలకు వెళ్ళలేరు. ఎందుకంటే పై నాయకుడు హామీ ఇచ్చాడు, చేయలేదు, ఏంటి చేయలేదు, కింద ప్రజల్లోకి వెళ్తే అడుగుతారు. మేము అలా కాదు. ఏం చేయగలరు? మా నాయకుడు ఏదైతే హామీ ఇచ్చారో అన్నీ చేసేసాడు కాబట్టి మేము ప్రజలకు వెళ్ళగలిగాం. పెన్షన్లో నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి కాకినాడలో పెన్షన్ 14,500, ఈరోజు 29,100, ఆల్మోస్ట్ డబల్. 65 సంవత్సరాలు ఉండే పెన్షన్ లిమిట్ని 60 సంవత్సరాలు చేశారు జగన్ గారు. అందరికి ఇచ్చేసాం. ఈరోజు పెన్షన్ లేదు అంటే వాళ్ళ కాగితాలు బాగోకో లేకపోతే వాళ్ళకే ఇబ్బంది ఉంటే తప్ప ప్రభుత్వ పరంగా తప్పలేదు. మీరు చాలాసార్లు సవాల్ చేశారు, రమ్మన్నారు, పోటీ చేయమన్నారు. ఆయన వేరే నియోజకవర్గాన్ని చూస్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ మీ మీద పోటీ చేయమంటే డిసప్పాయింట్ అయ్యారా అన్న? పవన్ కళ్యాణ్ మీ మీద పోటీ చేయలేదు. ఇంకా డిసప్పాయింట్ అవ్వలేదు సార్. నేను వస్తాడని అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఒక పార్టీకి నాయకుడు, రాష్ట్రంలో ఒక క్రేజ్ ఉన్న మనిషి, యాజ్ ఎ హీరోగా, నాట్ యాజ్ ఎ పొలిటీషియన్. ఒక హీరోగా క్రేజ్ ఉన్న మనిషి, నో డౌట్, అందులో ఒప్పుకోవాలి కదా సార్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నేను ఒక్కడొక్కటి ఫీల్ అయ్యేది ఏంటంటే, నా మీద లేనిపోయిన ఆరోపణలు కాకినాడ పట్టణంలో చాలా అతి దారుణంగా ఒక లీడర్ మాట్లాడినట్టుగా కాకుండా చాలా ఒక రోడ్ సైడ్ వెళ్ళిపోయే మనిషిలా మాట్లాడాడు. దానికి నేను హర్ట్ అయ్యే చాలా కసిగా ఉన్నాను ఈరోజు. సో నేను ఛాలెంజ్ చేశాను. తర్వాత రోజు నేను ఛాలెంజ్ చేశాను. అతను మాట్లాడి నేను మాట్లాడచ్చు, అతని మీద గొడవకి వెళ్ళొచ్చు. నా దగ్గర బలం ఉంటుంది, అతని దగ్గర బలం ఉంటుంది. నా దగ్గర మనుషులు ఉంటుంది, అతని దగ్గర మనుషులు ఉంటుంది. ఇబ్బంది కాదు. ఇతను పొలిటికల్గా ఉన్నాడు కాబట్టి పొలిటికల్గా ఢీక్కుందామని నేను ఛాలెంజ్ చేశాను. నెక్స్ట్ డే ఛాలెంజ్ చేశాను. ఆ రోజు ఈ రోజు వరకు కనపడిన ప్రతి వేది మీద, అవకాశం వచ్చిన ప్రతి వేది మీద రా పవన్ కళ్యాణ్ నా మీద పోటీ చేయని నేను చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజుకి వచ్చి అతను మొన్న పిఠాపురం అనౌన్స్ చేసే వరకు నా మీదకి వస్తాడని ఎక్స్పెక్ట్ చేశాను. పిఠాపురం అనౌన్స్ చేసుకున్నాడు, అక్కడ కొంచెం వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇప్పటికన్నా నేను రెడీగా ఉన్నాను. ఇప్పటికన్నా కూడా పవన్ కళ్యాణ్ నా మీద అన్న మాటలకి నువ్వు కట్టుబడి ఉంటే రా పోటీ చేయి. సీటు ఖాళీ ఉంది. పవన్ కళ్యాణ్కి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్నారు. సీటు కాకినాడ విజ్ఞప్తి కాదు సార్, ఛాలెంజ్. ఓకే, కాకినాడ ఛాలెంజ్ చేస్తున్నారు. కాకినాడ సీటు ఖాళీ ఉంది. ఎలాగో షెడ్యూల్ కొంచెం పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఇంకా టైం ఉంది నామినేషన్ వేయడానికి. ఇప్పటికీ సీట్ ఎలాగో అనౌన్స్ చేయలేదు కాబట్టి టీడీపీ కానీ జనసేన కానీ ఇప్పటికీ ఆయన పవన్ కళ్యాణ్ పిలుస్తున్నారు. మరి ఆయన ఎలా చూస్తారు? 100% సార్. అతను నా మీద చేసిన ఆరోపణలు చెప్పుకుంటూ తిరగమంటాను. ఇక్కడ నేను ప్రజలు వదిలేస్తాను. అమ్మ నేను ఇటు ఉంటున్నా, నన్ను గంజా వ్యాపారం చేస్తా అన్నాడు, నేను చేస్తానని క్వశ్చన్ మార్క్. నేను భూములు కబ్జా చేశానా అని క్వశ్చన్ మార్క్. ఇంకా నా మీద ఇంకా చాలా చేసి రౌడీజం అన్నాడు. నేను రౌడీజం చేస్తానా చెప్పండి, నా ప్రజలను అడుగుతాను.
సో కాకినాడ ప్రజలకి నేను ఏంటందో తెలుసు సార్. ఎందుకు పవన్ కళ్యాణ్ పేరు రాగానే మీలో ఒక మార్పు కనిపిస్తూ ఉంటుంది? ఎందుకంటే ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు నాతో మీరు మాట్లాడిన విధానం చూస్తే ఇంత సౌమ్యంగా మాట్లాడిన వ్యక్తి టీవీ ఛానల్లో చూసినప్పుడు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నారే, ఇంత సౌమ్యంగా మాట్లాడుతున్నారు ఈయన ఆయన ఒకటేనా అని నాకే అనిపిస్తుంది. లేదు సార్, పవన్ కళ్యాణ్ అన్నవాడు ఒక నాయకుడు, ఒక పార్టీకి అధ్యక్షుడు. నాలాంటి వ్యక్తి గురించి, నేను ఒక ఎమ్మెల్యేని, నాలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా మెటీరియల్ తీసుకొని పూర్తిగా కనుక్కొని మాట్లాడాలి. ఎవడో కిందన తొత్తులు, కిందన చెంచాగాళ్ళు చంద్రబాబు స్క్రిప్ట్ని అతను చదివితే కరెక్ట్ కాదు. అది ఎవడు ఊరుకుంటాడండి? ఎవడంటే ఎవడు ఊరుకుంటాడు? నేను పవన్ కళ్యాణ్ అనలేనా? నా వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఆగాను పవన్ కళ్యాణ్. మీ ఇద్దరి మధ్య ఉన్న విషయంలో మీరే ముందు స్టార్ట్ చేశారేమో అనిపిస్తుంది కదా. ఒక అనకూడని మాట అన్నారు పబ్లిక్ ప్లేస్లో, ఆయన్ని మీరే ముందు స్టార్ట్ చేశారు. ఫస్ట్ తనే స్టార్ట్ చేయడు సార్. 2014 ఎలక్షన్ల ముందే కల్పన సెంటర్లో నామే స్టార్ట్ చేశాడు. నేను ఒక బ్రాహ్మణ స్థలాన్ని కబ్జా చేశానని, నేను కబ్జా కోడిని మాట్లాడాడు. ఆ బ్రాహ్మణ స్థలానికి మధ్యవర్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే చాలా గౌరవాన్ని గట్రా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ కనుక్కోవయ్యా ఉండవల్లి అరుణ్ కుమార్ని, ఆయన చెబితే కొన్నాను, పైపెచ్చారు, నాది డబ్బులు కూడా లేవండి. ఎవరో ఆ స్థలాన్ని ఆక్యుపై చేసి, ఆ స్థలంలో ఉన్నారు అద్దెకి, వాళ్ళకి ఖాళీ చేయకుండా అక్కడ ఉన్న బ్రాహ్మణులను బాధ పెడుతుంటే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా గొడవ ఉంది అందులో. అరుణ్ కుమార్ వచ్చి నువ్వు కొని రెడ్డి అని చెబితే నా దగ్గర డబ్బులు లేవు సార్ అని చెప్తే ఆయన మధ్యవర్తిత్వం చేసి ఆ స్థలాన్ని కూడా పెట్టారు నాకు. నా దగ్గర డబ్బులు లేకపోతే అది మొత్తం మీద అది ఐ థింక్ 2700 స్క్వేర్ యార్డ్స్, మొత్తం టోటల్ సైట్ 2700 గజాలండి. 300 గజాలు 200 గజాలు మించి 300 గజాలు మించి ఎప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అదే డబ్బులు లేవు. అప్పటికి 15 రోజులకి, నెల రోజులకి ఒకటి అలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఆ సైటు నేను కొనుక్కోవడం, దాని మీద 7 డాక్యుమెంట్లు 8 డాక్యుమెంట్లు ఉన్నాయి, కొనుక్కోవడం జరిగింది. నేను నా డబ్బులు అన్నీ కొనుక్కుంటాను, కబ్జా చేసినంటే అలా కొంటాం. అలా మీరు ఇలా మాట్లాడుతున్నారు. రెడ్డి గారు అంటే చాలా ఆస్తిపరుడు, ఆయనకి చాలా వ్యాపారాలు ఉన్నాయి, తాతయ్య గారి దగ్గర నుంచి అందరం కాకినాడలో ఒక వెల్ ఆఫ్ ఫ్యామిలీ నోడు కాదండి అన్నగారండి. ఒకసారి డబ్బులు ఉంటే ఒకసారి డబ్బులు ఉంటాయి, లిక్విడ్ క్యాష్ ఉండదు. ఆ పర్టికులర్ సమయంలో నా దగ్గర క్యాష్ లేకపోతే నేను దఫదఫాలో కొనుక్కోవాల్సి వచ్చింది. నా కొనుక్కున్న తర్వాత కూడా ఆల్మోస్ట్ 1.5 year అక్కడ ఆక్యుపెంట్స్ ఖాళీ చేయలేదు. ఖాళీ చేయకపోతే నేను మళ్ళీ వాళ్ళని పిలిపించుకుని మాట్లాడుకుని తర్వాత నేను ఖాళీ చేయించుకున్నా. నేను రిజిస్ట్రేషన్ 1.5 year తర్వాత కానీ ఖాళీ చేయలేదు వాడు. అంటే రికార్డెడ్గా ఉందండి నేను. దాన్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ నువ్వు బ్రాహ్మణ స్థల కబ్జా, ఎంతమంది కబ్జాలు చేసేట్లేదు, నేనైతే కబ్జా చేయలేదు. అలా పొలిటికల్గా పోతే, పొలిటికల్ ఎలిగేషన్స్ పోతే ప్రతి ఓడి మీద పొలిటికల్ ఎలిగేషన్స్ ఉంటాయి. పర్టికులర్గా నా గురించి ఎప్పుడైతే మాట్లాడో ఐ స్టార్టెడ్ ఫైటింగ్ విత్. ఓకే, మీ ఇద్దరి మధ్య ఎనీవే ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఆయన కూడా చాలా సందర్భాలు చూస్తే కొంచెం పర్సనల్గానే మీ గురించి మాట్లాడాడు. అంటే మిగతా లీడర్స్తో పోలిస్తే మీ మీద, కొడాలి నాని మీద, కొంతమంది ఒక సెలెక్టెడ్ పీపుల్ మీద మాట్లాడుతున్నాడు. మీరు ఆయన మీద అలాగే మాట్లాడుతున్నారు. సరే, ఎనీవే ఇక్కడికి వస్తాడో లేదో తెలియదు కానీ మనం ఈ పక్క నియోజకవర్గమే స్టార్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఓడించడానికి మీ బడ్జెట్ ఎంత? బడ్జెట్ అవసరం లేదని ఫస్ట్ పబ్లిక్లో ఏ పొలిటీషియన్ ఒకటి చెప్తాను సార్, బడ్జెట్కి క్యాస్ట్ని రాజకీయాలు చూడరు. నేనే ఉదాహరణ. నేను ఇప్పుడు ఎలక్షన్ డబ్బే ఖర్చు పెట్టాను, పెద్ద నాకు కులం కూడా లేదు. కానీ పబ్లిక్ నమ్మాలి, ఫస్ట్ రాజకీయ నాయకుడు మీద నమ్మకం రావాలి. పవన్ కళ్యాణ్ మీద ఎక్కడ కాదు, ఎక్కడ పోటీ సార్ నమ్మకం లేదు అతని మీద. పిఠాపులో ఓడిపోతాడు సార్ అతను. అవునా? ఖచ్చితంగా ఓడిపోతాడు. 60,000 మంది 70,000 మంది కాపులు కాపుల మట్టుకి ఇప్పుడు అంతకుముందు కాపులు ఇక్కడ ఉన్నారు, అన్ని చోట్ల ఉంటారు. మా జిల్లాలో కాపులు పొలిటికల్ చాలా మోటివేటివ్, చాలా విజ్ఞత ఉన్నవాళ్ళు, చాలా ఆలోచిస్తారు. ప్రతి కాపు ఫ్యామిలీ కూడా వాళ్ళ వ్యాపారాలు ఏమైనా, ఉద్యోగాలు ఉన్నా, రాజకీయ ఇంట్రెస్ట్ వాళ్ళకి. వాట్ ఈస్ పవన్ కళ్యాణ్, వాట్ ఈస్ వంగ గీత అని తెలుసు అందరికీ. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ మీద పొలిటికల్గా ఎవరికి నమ్మకం లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే స్థాయి నుంచి 24 సీట్లకు వచ్చి, 24 సీట్ల నుంచి 21 సీట్లకు వచ్చి ఇంకా తగ్గుతాయి సార్. నా ఉద్దేశాలు ఇంకా తగ్గుతాయి. నేను డే 1 నుంచి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ 20 సీట్ల లోపు ఉంటాడు. అతని వలన కార్యకర్తలు మోసపోతారు, నాయకులు మోసపోతారు. ఎందుకంటే సార్ రాజకీయాల్లో నేను చాలా కింద నుంచి వచ్చిన వాడిని, ఒక కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగా, అందులో డౌట్ లేదు. రంగా గారు వెనకాల తిరగటం అయితేనేమి, జక్కమూడి రామ్మోహన్ వెనకాల తిరగటం అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారి కాకినాడలో నాకున్న క్వాలిటీ చూసి నన్ను పికప్ చేయటం ఏంటి, నన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం ఏంటి, అంతా కూడా నా క్వాలిటీ చూస్ చేశారు. నేను డబ్బులు ఖర్చులు పెట్టిన తర్వాత పదవి రాకపోతే నా మొన్న వేదన నాకు తెలుసు, కష్టం నాకు తెలుసు. కొన్ని ఆస్తులు కూడా అమ్ముకున్నాను ఒక పరిస్థితుల్లో.
మళ్ళీ దేవుడి దేవాలు మళ్ళీ సంపాదించుకున్నాం. సో అమ్ముకున్నాడు బాధ ఏంటందో నాకు తెలుసు సార్. అందుకనే చాలా సందర్భాలు చెప్పాను పవన్ కళ్యాణ్కి, నువ్వు వస్తున్నావు ఖర్చు పెట్టించేస్తున్నావు, వారాహి యాత్ర అన్నావు, ఆ యాత్ర అన్నావు, ఈ యాత్ర అన్నావు, ఖర్చు పెట్టించేస్తున్నావు. కనీసం ఖర్చు పెట్టినోడు పేరు కూడా చెప్పట్లేదు నువ్వు. ఏ నియోజకవర్గానికి ఎవరిని ఎక్కించుకున్నాడు ఇప్పుడు వచ్చి వ్యాన్లో? ఏ నియోజకవర్గంలో ఎవడు ఈ క్యాండిడేట్ అని చెప్పగలిగాడు? ఎక్కడ లేదు. పవన్ కళ్యాణ్ నమ్ముకొని ఎవరన్నా నేతలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్న, జగన్మోహన్ రెడ్డి అన్న ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊర్లో లీడర్ని పక్కన నిలబెట్టుకుని ఆయన స్పీచ్ ఇస్తారు. వాళ్ళ నియోజకవర్గ లీడర్ ఇస్తారు. పవన్ కళ్యాణ్ ఏ రోజు కూర్చోబెట్టాడు అలాగా? మోసం మోసం మోసం. కార్యకర్తలు మోసం చేయడంలో నెంబర్ 1 అంటే పవన్ కళ్యాణ్. రేపు ప్రజలు మోసం చేయడం ఏముంది? 100% ప్రజలు కూడా మోసం చేస్తాడు. నాయకులు ఎవరైనా నష్టపోయారని ఆయన నమ్ముకొని చాలా మంది సార్. మా జిల్లాలో పేరు కూడా చెప్పాను. చెప్పినప్పటి నుంచి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ముత్తా శశాన్న వాడు క్లబ్లో, ముత్తా గోపేశ్వర క్లబ్లో వారాహి యాత్ర కాకినాడలో వచ్చి నన్ను తిట్టిన రోజు అతను ముత్తా గోపేశ్వర క్లబ్లో ఉన్నాడు. సుమారు 84 రూమ్లు ఎన్నో ఉన్నాయి అక్కడ, నాకు తెలియదు రూములు. ఇతను దగ్గర 80 రూములు తీసేసుకున్నాడు. 3 పూట భోజనాలు 3-4 వేల మందికి. నాకున్న ఇన్ఫర్మేషన్లో, అంటే శశి చెప్పాడని కాదు, నాకున్న ఇన్ఫర్మేషన్లో పవన్ కళ్యాణ్ 3-4 రోజుల్లో శశికి 80 లక్షలు ఖర్చు అయింది, రూమ్ రెంటలతో సహా. నేను అది అన్నాను ఒక చోట. దెబ్బకి శశి దగ్గర తర్వాత పవన్ కళ్యాణ్ 2 సార్లు వచ్చాయండి కాకినాడ. ఆ క్లబ్కి వెళ్ళడం మానేసాడు. ఏ అని అడిగితే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అదిగో నువ్వు బయట చెప్పు ఎంత ఖర్చు అయిందో, నన్ను ఎలిగేషన్ చేస్తున్నారు అని ఎవరి ఇంట్లో ఉండలేడు. కనీసం అలాగన్నా బాగుపడ్డాడు శశిలేండి. నేను అలా బయట అంటం వల్ల ఆయన ఖర్చు తగ్గింది, సీటు పోయింది. సీటు పోవడం కూడా లాభమే అంటారా? అంటే సీటు పోవడం లాభం అంటే సార్ చాలా ఖర్చు పెట్టాడు శశి. ఎందుకంటే ఆయన కూడా మా ముత్తా గోపేశ్వర అబ్బాయి, ఎక్స్ ఎమ్మెల్యే, నాతో పాటు ఎమ్మెల్యే, అంటే నా ముందు మీ మీద సీటు పోవడం వల్ల డబ్బులు అబ్బాయి. అతను కూడా నా దగ్గర చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. కానీ రెడ్డి గారు, మీ నియోజకవర్గంలో కాపుల సంఖ్య చాలా ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ని కాపులు ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. మీరు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే అది నెగిటివ్ అవుతా మీకు? సార్ నా దగ్గర కాపులు ఎక్కువ కదా, నాకున్న ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే. నాకున్న ఫ్రెండ్స్ అందరూ కాపులే. ఓకే. పైగా నేను ఇక్కడ రాజకీయాల్లో వచ్చిందే జక్కమూడి రామ్మోహన్ రంగ గారిని చూసి. ప్రతి ఒక్కటి తెలుసు నేను కాపులు తెలగొంటాను అంది. నాకున్న ఫ్రెండ్స్ ఎక్కువ మంది కాపులు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఎక్కువ మంది కాపులు. సో లోకల్గా నాకు కాపుల్లో పవర్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఇవ్వడండి. పవన్ కళ్యాణ్ ఒకటే కాపులేటి, ఇంకా భద్రపట్నం గారు కాపులు కదా, రంగా గారు కాపు కదా, జక్కమూడి ఫ్యామిలీ. ఈ రోజు కూడా జక్కమూడి పిల్లలన్నా, జక్కమూడి గారు ఫ్యామిలీ అన్నా చాలా ఆప్యాయంగా ఉంటాను నేను. రామ్మోహన్ రావు లేరు, మా గురువు గారే, లేకపోయినా కూడా కుటుంబం అంటే చాలా అభిమానం ఉంటాను నేను. విశ్వాసం సార్, అంతే, ఒకళ్ళు కలిసి కట్టుకుండాలి. ముద్రగడ్డ గారి ప్రస్తావన వచ్చినప్పుడు ముద్రగడ్డ గారు కూడా చెప్పారు, మీ ఫ్యామిలీతో ఎప్పటి నుంచో అసోసియేషన్ ఉంది చంద్రశేఖర్ సార్. రాజకీయాలు కులాలతో ముడిపడి ఉండవని నా యొక్క భావన. ఈరోజు పవన్ కళ్యాణ్ కులాన్ని నమ్ముకుని రావటం అంతే కరెక్ట్ కాదు. దెబ్బతింటాడు. పిఠాపురంలో అంతకుముందు భీమవరంలో కాపులు ఎక్కువని వెళ్ళాడు, ఏమైంది? రుచి చూపించి పంపించారు. అలాగే గాజువాకలో కాపులు ఎక్కువని వెళ్ళాడు, అక్కడ రుచి చూసి పంపించారు. ఇప్పుడు రాష్ట్రంలో హైయెస్ట్ కాపుల నియోజకవర్గం పిఠాపురం వచ్చాడు. గీతగా తల్లిదండ్రులు వేస్తారు అక్కడ, చూస్తానండి మీరు. ఈరోజు చెప్పాను పవన్ కళ్యాణ్ నగ్గడంతే. నమ్మకం రావాలి సార్. ఇప్పుడు కార్యకర్త కన్నా ప్రజల కన్నా ఎస్ వీడు ఓటేస్తే మా నియోజకవర్గం ఉంటాడు. అంత క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు, లేకపోతే ఒక పార్టీ అధ్యక్షుడిని అంత బలమైన స్థానంలో నెగ్గడానికి మీరు అంతా సార్. ఒకటి సార్, అతను సినిమాలో ఎస్ హీరో, అతను సినిమాలో వస్తారు, రాజకీయంగా జీరో సార్. ఆయన పార్టీ నాయకులైనా కనీసం 2-3 స్థానాలు నెగ్గుతాడుకుందాం సపోజ్. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు నెగ్గినప్పుడు పార్టీ అధ్యక్షుడు ఎందుకు నెగ్గడు? నగ్గలేదు సార్. 2019 నగ్గలే. అప్పుడు ఇంకా ఇండివిజువల్ పోటీ చేసి నగ్గలేదు. ఇప్పుడు చంద్రబాబుతో పోటీ చేశాడు. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు చంపేశాడు. పవన్ కళ్యాణ్ ఎంతండి? మేము ఓడించిన అవసరం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎన్టీ రామారావు ఓడిస్తాడు, చంద్రబాబు నాయుడు ఓడిస్తాడు. చూస్తున్నాడు సార్ పిఠాపురంలో 100%. పిఠాపురం ఎక్కడ నిలబడినా పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు అతను ఫస్ట్ వెళ్ళిన ఎవడంటే చంద్రబాబు నాయుడు. కానీ మీరు చూస్తే వాళ్ళిద్దరు చాలా కోఆర్డినేషన్ వెళ్తున్నట్లున్నారు, కలిసిపోయారు. పవన్ కళ్యాణ్ సర్దుకుపోతున్నాడు. సార్ కలిసిపోయారని మీరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ కలిసిపోవలసి వచ్చింది. ప్యాకేజ్ 100% ప్యాకేజ్. నాకు కొన్ని విషయాలు తెలుసు, నేను చెప్పకూడదు. పవన్ కళ్యాణ్ 100% ప్యాకేజ్. ఎలా చెప్పగలరు సార్? ఆయన ఏమంటున్నాడు, అసలు నేను సినిమా నా సొంత డబ్బులు 30 కోట్లు ఖర్చు పెట్టా, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీసం కౌలు రైతులను పట్టించుకోకపోతే నేను తలా ₹1,00,000 ఇచ్చా, 300 మంది రైతులకి డబ్బులు ఇచ్చా, సొంత డబ్బులు ఖర్చు పెట్టా. సార్ ఒక్క నిమిషం సార్. కౌలు రైతులు ఖర్చు పెట్టాను, ₹1,00,000 డీడీ పట్టుకు వెళ్ళాడు. భువనేశ్వర్ ఆవిడేదో ఒక ప్రోగ్రామ్ పెట్టి ₹1,00,000 డీడీ ఇస్తుంది.
ఓదార్పు యాత్రలో స్టేట్ వైడ్ రాజశేఖర రెడ్డి గారు రియల్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి టీవీల ముందు చూసి చనిపోయిన వాళ్ళు మోర్ దెన్ 700 ఉంటే జగన్ గారు అన్ని కుటుంబాలని కలిసాడు సార్. జగన్ గారు సహాయం చేశారు. ఏ రోజన్నా ఎక్కడన్నా ఫోటో అన్నా వీడియోలో అన్నా పేపర్లో అన్నా కనీసం తీసుకున్నాడన్నా చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ అవసరం లేదు, ఆయన చేసే సహాయాన్ని గుట్టిగా చేశాడు. ఇక్కడ వీళ్ళు పబ్లిసిటీ కావాలి వాళ్ళకి. అంటే వాళ్ళ ఉద్దేశం మీరు చేయట్లేదని చూపించడం కదా. అవసరం లేదు సార్. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో నేను ఛాలెంజ్ చేస్తాను. 700 మంది పైన చనిపోతే అన్ని కుటుంబాలు తిరిగే డబ్బులు ఇచ్చాడు, కొందరు తీసుకోవాలి. కాకినాడ ఉందండి, ఒక పాన్ షాప్ అయినా కాపులే పాపం ఆయన చనిపోయాడు. అంటే ఆయన మూడో రోజు చనిపోయాడు. భోజనాలు మానేసి టీవీకి అతుక్కుపోయి కుర్చీలో కూర్చొని అదే కుర్చీలో అలా వారిపోయాడు. ఆయన ఇంటికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. వెళ్ళి ₹1,00,000 చెక్ ఇచ్చారు. అన్నయ్య ₹1,00,000 మాకు వద్దు, ఆర్థికంగా మేము చాలా బాగున్నాం అని. వాళ్ళు జగన్ గారు ఆయన ఇంటికి వెళ్ళినందుకు జగన్ గారు బట్టలు పెట్టి పంపారండి. వాళ్ళు జగన్ గారు బట్టలు పెట్టి పంపారు ఆ కుటుంబం వాళ్ళు. అది ఆప్యాయత అంటే. ఆ ₹1,00,000 ఇస్తున్నప్పుడు ఏం పంపించట్లేదు. ఒక కుర్రవాడు హ్యాండిక్యాప్, టైర్లు ప్యాచ్ వేసుకుంటాడు, గోడ మీద రాజశేఖర్ గారు లేని జీవితం నాకు వద్దని గోడ మీద రాసి ఊరేసుకున్నాడు ఆ కుర్రాడు. ఆ కుర్రాడు ఇంటికి వెళ్ళారు. ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి హస్తాపురంలో ఆ ఇంట్లో ₹1,00,000 ఇచ్చారు. తర్వాత వాళ్ళ సిస్టర్ పెళ్ళాలని పెళ్ళి ఏం చేసాం. ఆ కుటుంబాన్ని మేము ఆదుకున్నాం. తల్లి పాపం ఒక్కరి కొడుకు, ఒక సిస్టర్ పెళ్ళి మేము చేసాం. తల్లికి ఈ రోజుకి ఇబ్బంది వస్తే మా దగ్గర వస్తుంది పాపం. సో అది కాపాడు ఉంటుంది. ఆ అబ్బాయికి ఇచ్చినట్టు ఎక్కడ పబ్లిసిటీ లేదే. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ని, జనసేన ఎఫెక్ట్ని గోదావరి జిల్లాలో న్యూట్రలైజ్ చేయడం కోసమే ముద్రగడ పద్మనాభాన్ని మీరు డీల్ చేశారని, ముద్రగడ పద్మనాభం మీ ప్రోద్బలంతోనే జాయిన్ అయ్యారని చెప్పుకుంటారు. మీ వైఎస్ఆర్సీపీ ఆయన్ని హ్యాండిల్ చేయడంలో ఉన్నటువంటి టాక్టిక్స్ ఏంటి ఇందులో? ముద్ర పద్మనాభం గారు కొంచెం క్వాలిటీ ఉన్న మనిషి సార్. ఏదో నేనేదో చెప్తే పార్టీలోకి వస్తారని, ఏదో ఇంకోటి చెప్తే పార్టీలోకి వస్తారు. ఆయన ఇండివిజువాలిటీ ఆయనకు ఉంది, ఆయన క్రేజ్ కూడా ఆయనకు ఉంది. స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, దేనికి ప్రలోభాలకు గురవరు. ఆయన ఏదనుకుంటే అదే చేస్తాడు. ఆయన అంటే ఆయన వరకు క్వాలిటీ లేదు. అంటే ఒక రకంగా చెప్పండి, ఈ రోజుల్లో ఇటువంటి సమాజాల్లో, చంద్రబాబు లాంటి మూర్ఖుల సమాజాల్లో అటువంటి లీడర్లు ఉండటం కూడా కొంచెం కష్టమేనండి. ఎందుకంటే సార్ ఆయన నిజాయితీ సంగతి ఓకే, కానీ మూర్ఖత్వం కూడా ఎక్కువ ఉందని చెప్తారు కదా. అలా కాదు, ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాడు ఎప్పుడు కూడా మూర్ఖుడని అంటే మూర్ఖంగా ఉన్నాడని అంటారు. నిజమానని ఎప్పుడు అలాగంటారు. సరే, ఒక పాయింట్ మాట్లాడుకుందాం మనం. అన్కండిషనల్గా సపోర్ట్ చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ చేయడం అనేది ఒక ప్యాకేజీ కిందకి అనేది ఆయన మాట్లాడాడు. మరి వైఎస్ఆర్సీపీకి అన్కండిషనల్గా సపోర్ట్ చేయడం ముద్రగడ్డ పద్మనాభం కూడా ప్యాకేజీ అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ నువ్వు గొంతులయ్యి, నువ్వు ఫైట్ చెయ్యి, నువ్వు డ్యాన్స్ కట్టంటే ఇన్ని కోట్లు లొంగిపోతాడు. డబ్బుకి తీసుకునే యాక్ట్ చేస్తాడు. అదే యాక్షన్ పాలిటిక్స్లో చేస్తున్నాడు. రాష్ట్రంలో మా జిల్లాలో ముద్ర పద్మనాభం గురించి తెలిసిన ఏ వ్యక్తి అన్నా కూడా డబ్బు విషయంలో కానీ ప్యాకేజ్ విషయంలో కానీ అన్నారనుకోండి, బడిత పూజ చేస్తారు జనాలు. అది నేను ఇది ఆయన తీసుకున్నారని గురించి కాదు, ఒక వ్యక్తిని అలా అన్నప్పుడు ఈయన అదే పని చేయడానికి ఈయనకి శాంక్టిటీ ఉండదు కదా. అది అన్నారు కూడా ఎవరు సాహసించాడు సార్. పవన్ కళ్యాణ్ చిన్న పిల్లలు అంటాడు ప్యాకేస్తారని, మిగతా వాళ్ళు అనలే. అంటారు సార్, పద్మనాభం లాంటి వాళ్ళు అనలేదు. ఎవడు ఆయన గురించి అందరికి తెలుసు. నా పాయింట్ మీకు అర్థం కావట్లేదు. ఆయన తీసుకున్నారనేది కాదు పాయింట్. ఆయన వేరే వాళ్ళని అన్నప్పుడు అన్కండిషనల్గా ఈయన సపోర్ట్ చేసినప్పుడు ఈయనకి ఆ హక్కు ఎలా వస్తుంది అనేది ప్రశ్న. పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ఈయన అన్కండిషనల్ గా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసినప్పుడు అన్కండిషనల్ కాదు సార్. జగన్ గారితో చాలా మంచి అనుబంధం ఆయనకి. ఎందుకంటే అది కూడా నాకు బాగా తెలుసు. రాజశేఖర్ చనిపోయిన తర్వాత మా జిల్లాలో జగన్ గారు ఓదార్పు యాత్ర అంతా కూడా బోస్ గారు, ముద్ర పద్మనాభం గారు రన్ చేశారు. మొత్తం ప్లానింగ్ కానీ ఫాలోఅప్ కానీ జగన్ గారు ఓదార్పు యాత్ర వెళ్తున్న వెనకాల కూడా పద్మనాభం గారు, బోస్ గారు ఇద్దరు ఉండేవారండి. ఇద్దరు పెద్దలు అప్పుడు ఆ రోజుల్లో ఉండేవారు. అప్పుడు ఆయన కూడా బోస్ పద్మనాభం గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ కింద కంటెస్ట్ చేయమన్నారు. ఆ రోజు ఎంపీ కింద కంటెస్ట్ చేయడానికి పద్మనాభం గారు ఇష్టపడలే. దానితో కొంచెం దూరంగా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ తప్ప. వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడు సింపథైజర్ ఆయన ఇవాళ కూడా మాట్లాడారు, నేను వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపక సభ్యుడిని అని. అదే కదా, నిజమే సార్, నిజమే. కానీ కొందరు వల్ల నేను దూరం అయ్యా అన్నారు. ఆ కొందరు ఎవరు? గోదావరి జిల్లాలో కొందరా, బయట కొందరా? సార్ అది నాకు తెలియదు. కానీ అంటే నాకు ఆయనతో ఉన్న అనుబంధం ఉంది. కానీ అంటే నేను ఆయన ముందు చాలా చిన్నవాడిని. నాకు చెప్పిన అప్పుడప్పుడు మాటల ప్రకారం ఆయన లోక్సభకు ఇష్టపడలేదు. ఆయన అసెంబ్లీకి ఏమో ఆ రోజున్న పరిస్థితుల్లో అసెంబ్లీకి అందరూ అకామిడేట్ అయిపోయాడు.
అందరూ కూడా అకామిడేట్ అయిపోయిన పరిస్థితి అండి. అసెంబ్లీకి జగన్ గారు అకామిడేట్ చేయలేకపోయారు. ఓకే. చాలా సందర్భాలు అన్నా నువ్వు లోక్సభకి వెళ్ళు అంటే అప్పుడు సార్ ఎవరంటే మన పద్మనాభ గారు నాతో అన్న మాటలు కూడా లోక్సభ అయితే పబ్లిక్ రిలేషన్ తగ్గిపోద్ది, నేను ఇప్పుడు పబ్లిక్ ఉండే మనిషిని, ఎమ్మెల్యే అయితే పబ్లిక్ రిలేషన్ బాగుంటాయి కదా, లోక్సభ అనుకో వితౌట్ ఎమ్మెల్యే పర్మిషన్ మనం ఏది చేయడానికి ఉండదు, కనుక నాకు ఎమ్మెల్యే అంటే ఇంట్రెస్ట్ అందరూ ఆ సందర్భంలో ఆయన దూరంగా ఉన్నారు తప్ప ఆయన డే 1 నుంచి జగన్ గారు కష్టకాలంలో ఉన్న మనిషి. రాజశేఖర్ చనిపోయిన వెంటనే మా జిల్లాలో జగన్ గారికి పెద్దరికంగా కూడా ఉన్న మనుషులు ఎవరంటే బోస్ గారు, ముద్రపడుతున్నారు. అంటే ఆ రోజుల్లో జక్కమూడి రామారావు ఉన్నారండి, కానీ ఆయన అనారోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యం బాలేదు. ఆయన ఎక్కడికి వచ్చినా వచ్చేవాడు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఇస్తే దూరం నిలబడి చాలా ఆనందపడేవాడు వీల్ చైర్లు వచ్చి. ఇంకోటి సార్, మీ నాయకులు మీరు కానీ లేకపోతే కొడాలని కానీ కొంతమంది నాయకులు ఎందుకు అంత అగ్రెసివ్గా మాట్లాడి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ని మాట్లాడి మొన్న పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన విధానం అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, సీఎం గారి మీద కూడా రియాక్ట్ అయిన విధానం చూసినట్లయితే ఆ పరిస్థితి రాకుండా ఉండాల్సింది కదా, కొంచెం బెటర్గా బిహేవ్ చేయాల్సి ఉండాల్సింది ఏమనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముందు ఆయన వైఫ్ల గురించి మాట్లాడింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కదా. నేను ఇప్పుడు వైఫ్ గురించి మీరు కదా పార్టీ గురించి అంటే డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది సార్. నాకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఏం లేదు, నన్ను అన్నాడు కాబట్టి అది తప్పు అని చెప్తున్నాను నేను ఈ రోజు. ఆయన మిమ్మల్ని అంతే. నేను ఇప్పుడు ఏ రోజు పవన్ కళ్యాణ్ ఏ రోజు మాట్లాడే సందర్భం లేదు. నేను మాట్లాడు కూడా నాకు మనస్తత్వం, నన్ను ఎవడనంటే ఊరుకోను, నేను ఎవరిని అన్నండి, నన్ను ఎవరినంటే ఊరుకోను, నేను ఎవరినంటే ఎటువంటి ఊరుకోను. ఆ విషయం తేలి వరకు కూడా చివరికి వెళ్తాను. నేను ఇప్పుడు నా చిన్నప్పుడు చెప్తే ఇవాళ కాలేజ్ ఎలక్షన్లో స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు ఈ రోజు వరకు కూడా నన్ను ఎవడనంటే మటు ఊరుకోను, లేనిపోయిన ఎలిగేషన్స్. మీరు సీనియర్ లీడరు జగన్మోహన్ రెడ్డి గారు బాగా క్లోజ్ కాబట్టి ఇది అడుగుతున్నాం, ఇలా ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? ఆ పార్టీ వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేసి మళ్ళీ సీఎం గారు కూడా అనిపించుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా, అనిపించలేదు కదా అంత వ్యక్తిగతంగా. అంటే నేను ఇప్పుడు కూడా ఒక విషయం చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకోవడానికి అన్నాం కదా సార్, ఆ ప్యాకేజ్ ఎక్కడో కూడా నాకు తెలుసు, కానీ మళ్ళీ వైఫ్ల సంగతి ఎత్తుకోవాలని చెప్పట్లేదు నేను, మళ్ళీ భార్యల గురించి ఎత్తుకోవాలి కరెక్ట్ కాదని నేను మాట్లాడలేదు. ప్యాకేజీకి భార్యకి లింక్ ఉంది 100%. ఈ డబ్బులు ఎక్కడ ఇంకెక్కడ ఉంటాయండి, ఎక్కడ ఉంటాయి? ఈరోజు థర్డ్ ఆవిడ వైఫ్ సింగపూర్లో ఉన్నారు, ఆవిడ ఇండియా ఎందుకు రావట్లేదు? డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? డబ్బంతా సింగపూర్లో ఉంది. ఆవిడ ఒక డాన్సర్, పవన్ కళ్యాణ్ వెనకాల ఒక గ్రూప్ డాన్స్లో డాన్సర్ ఆవిడ. ఓకే, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, దాన్ని ఎవరు కాదలేము, ఆయన ఇష్టం అది. ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్ని సినిమాలు చేస్తారండి? సంవత్సరం ఒక సినిమా చేసేవాడు, 2 సినిమాలు చేసేవాడు, 100 కోట్లు 200 కోట్లు వచ్చింది. రాజకీయాల్లో బోర్డు ఖర్చు వద్దు అయ్యింది అనుకున్నాం. ఈరోజు ఆవిడ ఆస్తిపాస్తులు ఏంటండి అక్కడ? అంటే నేను భార్య ఎత్తకూడదు చెప్తున్నాను, అదొక రీజన్ మీరు చెప్పడానికి. డబ్బు రూటింగ్ కూడా నాకు తెలుసు, ఏ విధంగా రూటింగ్ అని, ఎక్కడికి వెళ్ళి అన్నీ నాకు తెలుసు. మరి ఎందుకు దీని గురించి మాట్లాడలేదు? మీరు పర్సనల్ గా టార్గెట్ చేసే బదులు ఇది టార్గెట్ చేస్తే ఇది కొంచెం చేస్తే చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి సార్. రూటింగ్ అంటే నాకు సపోజ్ మీరు ఇచ్చారండి, మీ ద్వారా వెళ్ళిందంటే కరెక్ట్ కాదు కదా. ఆ కరెక్ట్ రూటింగ్ నేను పట్టుకోవాలి, ఆ కరెక్ట్ రూటింగ్ నేను పట్టుకోలేదు. కానీ ఎక్కడికి వెళ్ళి ఎలాగ వెళ్ళి ఆవిడ ఎక్కడ ఉంటారు, థర్డ్ వైఫ్ ఎక్కడ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేసుకున్నారు, అన్నీ అయితే నాకున్న అవగాహన నాకు తెలుసు. లోకేష్ గురించి ఏమంటారు సార్? ఈసారి అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారిని మీరు ప్రతిసారి ముసలోడు ఏజ్ అయిపోయిందని అంటున్నారు. సరే, ఆయన కూడా ఎవరినో రైట్ చేసుకున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి కంటే చిన్నోడే, ఆయన గురించి మరి ఏమంటారు? చంద్రబాబు వయసు అయిపోయిందని మీరు ఎలాగ చెప్పారు కానీ ఫ్యూచర్ లీడర్ ఏమో తెలుగుదేశం పార్టీకి, ఏమంటారు? లోకేష్ లాస్ట్ ఎలక్షన్ సార్ నాకు తెలిసి ఉండగా, దీని తర్వాత తెలుగుదేశం ఉండదు, ఉండదు. మేము నా మట్టుకు నేను చాలా కష్టపడి గెలవాలి ఎందుకు అనుకుంటానంటే, నాలా చాలా మంది ఎందుకున్నామంటే ఇది లాస్ట్ ఎలక్షన్ ఫర్ చంద్రబాబు నాయుడు 100%. లోకేష్ అన్నవాడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్ద వెళ్ళినవాడంటే లోకేషే. అతను వచ్చిన తర్వాతే లీడర్లకి యాటిట్యూడ్ చాలా మారింది. తప్పక పాలిటిక్స్లో ఎలా ఉంటుందంటే సార్, ఈరోజు నేను ఉన్నాను, నా అపోజిషన్ కూడా ఉంటాడు, పిచ్చ రాజకీయ పిచ్చున్నాడు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు కూడా ఆటోమేటిక్గా చంద్రబాబు చీ అన్నా పో అన్నా తెలుగుదేశం ఉండాలి వాళ్ళు. ఈరోజు లోకేష్ చీ అన్నా పో అన్నా, లోకేష్ ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా, సీనియర్ లీడర్లకు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా, లోకల్ ఇక్కడ మాకున్న లోకల్ పరిస్థితిని బట్టి, ఇక్కడే కాదు ప్రతి నియోజకవర్గంలో లోకల్ పరిస్థితిని బట్టి లోకేష్ ఉండటం జరుగుతుంది తప్ప సార్ ప్రేమతో ఎవడు. ఈరోజు రాజశేఖర్ తీసుకున్నా, జగన్మోహన్ రెడ్డి తీసుకున్నా, మేము అందరం కూడా రాజకీయాల కన్నా అతీతంగా ఆ కుటుంబం మీద ఇష్టంతో ఉంటాం సార్. చంద్రబాబు నాయుడు అవకాశవాదులు అందరూ చంద్రబాబు ఉంటారు. దొరంపూడి గారు, నేను ఇక్కడ కొంచెం డిఫర్ అవుతా. రాజశేఖర రెడ్డి వదిలేండి, రాజశేఖర రెడ్డి ప్రతిరోజు ఒక 20 మంది లీడర్లు ఫోన్ చేసి మాట్లాడతారు పొద్దున్నే, అది ఓకే.
జగన్మోహన్ రెడ్డి గారు ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఫోన్ చేస్తే అందుబాటులోకి రావచ్చు, కానీ చాలా మంది మినిస్టర్లకి ఎమ్మెల్యేలకు కూడా మీరు లోకేష్ గురించి మాట్లాడగా చెబుతున్నా, చాలా మంది ఎమ్మెల్యేలకు అందుబాటులో లేరని బహిరంగంగా కామెంట్ చేశారు బయటకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా. బయటకు వెళ్ళినప్పుడు మాట్లాడతారు కానండి. జగన్ గారు ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లీడర్ సార్. కాంగ్రెస్ పార్టీలో ఎవరిని కలగకపోయినా, ఎవరిని మాట్లాడకపోయినా, ఎవరితో ఫోన్లో మాట్లాడకపోయినా కంప్లైంట్ గోస్ టు ఢిల్లీ. అక్కడ కాంపిటీషన్ ఎక్కువ. అక్కడ ప్రతి ఓడితో కలాలి, మాట్లాడాలి, గ్రూప్ని బిల్డప్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అది సార్. రాజశేఖర్ రెడ్డి యాటిట్యూడ్ అది. జగన్ గారి యాటిట్యూడ్ ఏంటంటే ఆయన ఇచ్చే సమయం చాలా క్వాలిటీ సమయం ఇస్తాడు అందరికి. రాజశేఖర్ దగ్గరికి వెళ్తే 2 minutes or 3 minutes సార్ నేను వెళ్తే, కానీ ఒకటి పని అయినా టకటా చేసి చూడాలి. జగన్ గారి దగ్గర నేనే కాదు, ఏ ఎమ్మెల్యే వెళ్ళినా మినిమం 2 సేపు కూర్చుంటాడు ఒక ఎమ్మెల్యేతో. ఓకే, మినిమం. తక్కువ సార్లు కలుస్తారు కానీ ఎక్కువసేపు క్వాలిటీ టైం. మా బాధలను వింటాడు, మాకు ఏం చెప్పిన వింటారు ఆయన, మాకు నియోజకవర్గ డెవలప్మెంట్ సంబంధించి చేస్తారు. సో ఇది ఈ స్టైల్ ఆఫ్ ఫంక్షన్. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30 లేస్తాడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ గారు అలాగే ఎర్లీ స్లీపర్. రాజశేఖర్ గారు 10:30 పడుకుండిపోతాడు. ఈ మధ్యలో ఆయన ఎవరిని కలగకుండా కలిసిన క్వాలిటీ టైం ఇస్తారు. ఇప్పుడు ప్రతిసారి రాజశేఖర్ గారు ఉన్నారనుకోండి, మీ ఎప్పుడు కదా కలిసి చూడండి, నేనే. జగన్ గారు అలా కుదరదు. మీకు కూడా అలా నాకేనే కదా, ఎవరికైనా టైం తీసుకుంటాం, వెళ్తాం, ఆయన టైం ఇస్తారు, మాట్లాడుకుంటాం. మాట్లాడిన సమయంలో కూడా చాలా మేము లేచి అన్ని పనులు అయిపోయి థ్యాంక్ యూ అని చెప్పేవరకు అంటాడండి. 2019లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే 50% ఓట్లు, 75% సీట్లు ఎవరికి దాదాపుగా ఇంతకుముందు రాలేదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఇప్పుడేమో అసలు అంత విక్టరీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది రిటైన్ అవుతుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి విజయం మీద కూడా డౌట్లు ఉన్నట్లుగా ఎందుకు ప్రచారం జరుగుతుంది సార్? ఎందుకు అంత పెద్ద పాజిటివ్ వేవ్ని మీరు నిలుపుకోలేకపోతున్నారు? అంతగానే ఎక్కువ సార్, అంతగానే ఎక్కువ ఉంది. 2019లో మేము ఎలక్షన్ అయినప్పుడు చంద్రబాబు మాయల పకీరు, మాయలుడు అని ఆలోచించుకుని భయపడుతూ ఎలక్షన్కి వెళ్ళాం. ఈసారి చాలా ధైర్యం. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చిన వాళ్ళు ఓట్లు ఎత్తచ్చారు. పథకాలు నేను రాత్రేనండి యూట్యూబ్ చూస్తూ ఆ 2014 ప్రమాణ స్వీకారాలు చంద్రబాబు ఏం మాట్లాడని చూశాను రాత్రే. అబద్ధాల కోరు. 2014లో ప్రమాణ స్వీకారంలో అతను చేసిన సంతకాల్లో ఒకటి తప్ప అన్నీ నెరవేర్చలేదు. రైతు రుణమాఫీ అన్నాడు, చేయలేదు. డాక్టర్ రుణమాఫీ అన్నారు, చేయలేదు. బెల్ట్ షాపులు నిర్మూలిస్తున్నానని చెప్పేసి సంతకాలు ఇచ్చాడు. బెల్ట్ షాపులు కాదు కదా, షాపుల పక్కన పెద్ద పెద్ద బార్లు కింద ఉన్నాయి. అంటే ఏదండి, ఏదో రూమ్, ఏ రూమ్ అంటే పర్మిట్ రూమ్ ఇచ్చి తాగించి మళ్ళీ బెల్ట్ షాప్ మొట్టమొదటి సంతకం పెట్టాడు. వాళ్ళు పర్మిట్ రూమ్ ఇస్తే మీరు డైరెక్ట్ గా బార్లే అమ్ముతున్నారు కదా గవర్నమెంట్. సార్ బార్లు ఒకటే, ఇంకా మీకు ఎక్కడ తాగడం లేదు. ఇప్పుడు మీ గవర్నమెంట్ డైరెక్ట్ గా అమ్ముతుంది, గవర్నమెంట్ షాప్ అమ్ముతుంది సార్. చంద్రబాబు అలా కాదు కదా, బెల్ట్ షాపులు నిర్మిస్తానని చెప్పిన వాడు పర్మిట్ రూములు ఇచ్చేసి పర్మిట్ రూమ్తో పాటు బెల్ట్ షాపులు కూడా ఉన్నాయి. సంక్షేమానికే అండ్ అదే విధంగా ఎన్టీఆర్ సోషల్ సమితి, ఎన్టీఆర్ పేరు పెట్టాడు. అన్ని గ్రామాలకి మంచినీళ్ళు 20 లీటర్లు 2 రూపాయలు అన్నాడు. రాత్రి చూసాను సార్, అంతకనే గుర్తొచ్చి మళ్ళీ చెప్తున్నాను. మూర్ఖుడు అనమాట, ప్రజలను మోసం చేయాలి. అతను ప్రమాణ స్వీకారంలో చేసిన ప్రామిసెస్ కూడా చేయకపోతే ఇంకెందుకు రాజకీయ ప్రామిసులు నిలబెట్టుకున్నా కూడా ఓట్లేస్తారని లేదు రెడ్డి గారు. మీకు 2004లో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ మీ మేనిఫెస్టో లేదు, చేశారు. ఆరోగ్యశ్రీ అప్పటికి ఐడియా లేదు, మీ మేనిఫెస్టో లేదు, చేశారు. అడిగిన వాళ్ళందరికీ సీఎంఆర్ఎఫ్ ఇచ్చారు. ఎన్ని ఇచ్చినా కూడా 2004లో వచ్చిన సీట్ల కంటే 2009లో వచ్చిన సీట్లు తక్కువ. అంటే అలా కాదు సార్, దానికి కొంచెం ఎఫెక్ట్ ఉంది. అది కాంగ్రెస్ పార్టీ పుల్లింగ్లు ఎక్కువ ఉంటాయి, బ్యాక్ స్టాబింగ్లు ఎక్కువ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ మీద చిరంజీవి గారు అదే టైంకి చిరంజీవి గారు పార్టీ పెట్టారు, పిఆర్పి. సో ఎన్ని ఫ్యాక్టర్ల వల్ల అయింది తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతిదీ ప్రతి ఒడికి వెళ్ళింది సార్. రాజశేఖర్ గారి పరిపాలనలో ఆ రోజుల్లో పెన్షన్లు ఇచ్చినా, ఇల్లులు ఇచ్చినా నాట్ అప్ టు ద మార్క్. ఇప్పుడు సపోజ్ ఎలా ఉంటుందంటే అండి, కాకినాడలో 20,000 మంది ఇల్లు కావాలి, మీరు 2,000 ఇల్లు కట్టారనుకోండి, మిగతా 18,000 మంది 18,000 మంది మీద నెగిటివ్ వస్తుంది. మీకు 20,000 ఇల్లు డిమాండ్ ఉండి ఒక 2,000 ఇల్లు మీరు కడితే 18,000 మంది మాకు ఇవ్వలేదు చూసారంటారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అది కాదు. 20,000 మందికి ఇల్లు కొన్నారు కదా, 20,000 మందికి ఇచ్చాడు ఆయన. 20,000 మందికి ఇల్లు స్థలాలు ఇచ్చారు, ఇల్లు ఇంకా అవ్వలేదు. అవుతున్నాయి సార్. కాకినాడలో మీరు కూడా 850 ఎకరాలు 650 ఎకరాలు కొన్నారు సార్. 30,000 మందికి ఇల్లు ఇచ్చారు. ఇల్లు ఇచ్చి 28,000 మంది డాక్యుమెంట్ రెడీ చేసుకున్నాం. ఈరోజు
11,000 ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. జస్ట్ 4 రోజుల క్రితమే నాకు 6,000 అంటే నాకు 16,000 ఇల్లు శాంక్షన్ అయింది సార్. అవుట్ ఆఫ్ 16,000 11,000 కడుతున్నాను. 16,000 ప్లస్ 6,000 మళ్ళీ మొన్న 6,000 శాంక్షన్, 22,000 ఇల్లులు శాంక్షన్ అయింది నాకు. ఇన్ని ఇల్లులు కట్టే మీరు టీడీపీ వాళ్ళు దిగిపోయే టైంకి దాదాపుగా 1,10,000 టిడ్కో ఇల్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయి, ఫిట్టింగ్స్ కరెంటు చేయాల్సి. అవ్వలేదు సార్, అవ్వలేదు. మరి 5 ఏళ్ళు ఎందుకు చేయలేదు మీరు? అయ్యాయి ఎందుకు పంచట్లేదు? కనీసం రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 ఉంటే కాకినాడలో 10,000 ఉంటాయి. కాకినాడలో 10,000 కాదు సార్, కాకినాడ దగ్గర 2,450 ఓకే చేసి ఇచ్చేస్తాను కదండి. మేము టిడ్కో ఇల్లు పూర్తి చేసి ఇచ్చాను కదా, తీసుకెళ్తాను కావాలి మిమ్మల్ని. నివాసం ఉన్నారు అందులో. కాకినాడ టిట్కో ఇల్లు పూర్తి చేశాం కదా. టిట్కో ఇల్లు చంద్రబాబు నాయుడు వచ్చే సమయానికి ఒక 1,400 హౌసెస్, 14 హౌసెస్ మాత్రమే స్లాబ్లు వేసారు. స్లాబ్కి ఎంత ఖర్చు అవుతుంది సార్? తర్వాత లిక్ వచ్చేది, ఫ్లోరింగ్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, కిచెన్ రెడీ చేయడం, బాత్రూమ్ ఫిట్టింగ్స్ అన్నీ మేము చేసి మీరు ఇచ్చేసాం సార్. మీరు వస్తారంటే తీసుకెళ్తారు ఫిట్కోవచ్చు. ఓకే, జనసేన ఎఫెక్ట్ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా వాళ్ళకే ఎక్కువ సీట్లు, వాళ్ళకి వచ్చిన మొత్తం సీట్లు ఎక్కువ శాతం ఇక్కడే ఇస్తారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూడా కన్సిడరబుల్లీ 98లో కానీ 96లో కానీ మంచి పెర్ఫార్మెన్స్ గోదావరి జిల్లాలో ఇచ్చింది. వాళ్ళు 4 ఎంపీలు వస్తే ఇక్కడే ఉన్నారు. ఈ 3 కలిసి 30 దాడి చేస్తే గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ నిలబడగలరు. నమ్మరు సార్, ముగ్గురి నంబర్ ఎందుకో చెప్తున్నాను చూడండి. 2014 ఎలక్షన్ కంపేర్ చేసుకోండి. ఓకే, మోడీ గుజరాత్లో చాలా బాగా డెవలప్ చేసాడు, చాలా బాగా చేసాడని మోడీకి ఒక రకం క్రేజ్ వచ్చింది. మోడీ ఆ రోజుల్లో ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ రేస్లో చాలా క్రేజ్ ఉన్నాడు మోడీ. తర్వాత రాష్ట్రం విడిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మనం ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి కావాలి. విడిపోయిన రాష్ట్రం కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఎవడు? చంద్రబాబు నాయుడు కంపేర్ విత్ జగన్ గారు అని చంద్రబాబు నాయుడు కొంచెం ప్లస్లో ఉన్నాడు. థర్డ్ పవన్ కళ్యాణ్. 2009లో రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం ఇష్టపడలేదు సార్. పడిపోయే ప్రభుత్వానికి చిరంజీవి మద్దతు తెలిపి ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టాడు. దాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చాడు పవన్ కళ్యాణ్. అంటే ప్రజలందరూ ఆ రోజుల్లో చిరంజీవి గారిని కొంచెం నెగిటివ్గా చూసి పవన్ కళ్యాణ్ మా అన్నయ్య చేసిన తప్పు అన్నట్టు బయటకు వచ్చాడు. అప్పుడు ఆ రోజు అతను హీరోగా చూశారు. ఓకే, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు కాబట్టి హీరోగా చూశారు. రాజశేఖర రెడ్డి గారు లేని కాంగ్రెస్ పార్టీ అతను అంతకుముందు వ్యతిరేకించాడు, ఓడిపోయాడు 2009లో. రాజశేఖర రెడ్డి గారు లేని కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి బయటకు వచ్చాడు కాబట్టి వాళ్ళ అన్నయ్య మద్దతు తెలిపాడు. వాళ్ళ అన్నయ్య మద్దతు వ్యతిరేకించి బయటకు వచ్చాడు కాబట్టి అతను కూడా హీరోగా చూశారు. ఇప్పుడు మీరు అందరూ ముగ్గురు క్రేజ్ కలిపి వచ్చింది కాబట్టి ఈ రోజు ముగ్గురికి క్రేజ్ లేదు. అప్పుడు ప్లస్లు ఇప్పుడు మైనస్లు మీరు చెప్పారు. నో డౌట్. అప్పుడు ప్లస్లు ఇప్పుడు మైనస్లు మీరు చెప్పారు. జగన్ గారి మైనస్ నేను చెప్తా. చెప్పండి సార్. సంక్షేమ పథకాలు అందరికీ ఇచ్చారు. 2,40,000 కోట్లు 2 లక్షల పైగా ఒక్కొక్క వ్యక్తికి ఇచ్చారని చెప్తున్నారు. డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు అనేది మూకుమ్మడిగా వినిపిస్తున్నటువంటి మాట. దాని గురించి ఒక్క నిమిషం సార్. మీరు 2014 నుంచి 2019 వరకు సంక్షేమాలు లేవు చంద్రబాబు ప్రభుత్వం, విడిపోయిన రాష్ట్రమే. చంద్రబాబు ఏ డెవలప్మెంట్ చేశాడు చెప్పనండి. 2019 నుంచి ఈ రోజు వరకు జగన్ గారు చేసిన డెవలప్మెంట్ నా కాకినాడ వరకు చెప్తాను. పోనీ మీరు క్వాంటిటీ పెంచారు కానీ పథకం ఒక్కటి కూడా కొత్తది లేదు. అన్నిటికీ 100% చేసామని చెప్తున్నారు. లేదు సార్, అలా అనకండి. చంద్రబాబు నాయుడు 1,000 రూపాయల పెన్షన్ 2,000 చేస్తాడు. చేయలే. ఎప్పుడు చేశాడు? 2019 జనవరిలో చేశాడు. దాన్ని కరెక్ట్గా అవలంబించినవాడు ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి గారు. 2,000 రూపాయలు ఇచ్చేసి అందరికి ఇచ్చి 65 సంవత్సరాలు ఉండే వయసుని 60 సంవత్సరాల ఎలిజిబిలిటీ తీసుకొచ్చి అందరికీ పెన్షన్ ఇచ్చి 2,000 రూపాయలు దఫదఫాగా 3,000 రూపాయలు పర్ఫెక్ట్ టైం చేస్తాడు ఆయన. చంద్రబాబు నాయుడు ఉన్న పరిస్థితిలో 2,400 టిట్ హౌస్లు తప్ప ఏమీ ఇవ్వలేదు అతను. ఈ రోజు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను కాకినాడలో. నా ఎక్కడికి వెళ్ళిన స్పీచ్ అదే. కొండబాబు అన్నోడు ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 2014-19 వరకు. ఒక ఇల్లు కట్టారంటే వాళ్ళు ఒక ఇల్లు కట్టి పూర్తి చేశారు అంటే రాజకీయాలు మానేస్తా అని చెప్పాను. ఒక ఇల్లు కట్టలేదు సార్ వాళ్ళు. ప్రతి సభలో అడిగాను ఎవరన్నా ఉంటే చెప్పండి రాజకీయాలు మానేస్తాను. ఒక్కటి చెప్పలే నాకు ఇల్లు కట్టాడని. అంటే ఒక్క ఇల్లు కూడా కట్టినట్టు ప్రభుత్వం అది. కనుక అభివృద్ధి సంక్షేమం అనకండి సార్. ఈరోజు నా కాకినాడ తీసుకోండి. నా కాకినాడలో ఏదైతే ఫ్లైఓవర్లు ఉన్నాయో అన్ఫినిష్డ్ ఫ్లైఓవర్ అంటే గతంలో రాజశేఖర్ ట్రై చేసిన ఫ్లైఓవర్ని చంద్రబాబు 2014-19 కనీసం మట్టి కూడా వేయలేదు. మళ్ళీ నేను వచ్చేదో ఫ్లైఓవర్లో పూర్తి చేశాను. కాకినాడ పోర్టు బ్రిటిషర్స్ టైం నుంచి కూడా పోర్టు ముట్టుకోలేదు ఎవడు. అంటే ప్రతి సంవత్సరం డబ్బు వస్తుంది, 70-80 కోట్ల ఇన్కమ్ మా కాకినాడ యాంకరేజ్ పోర్టు గారు.
70-80 కోట్ల ఇన్కమ్ వచ్చే దాని మీద రూపాయి పెట్టలేదు ఏ ప్రభుత్వం. ఈ రోజు మా జగన్మోహన్ 94 కోట్లు పెట్టాడు. అది అభివృద్ధిలో రాదా? ఎక్స్ట్రా జట్టి కట్టి ఈ రోజు మేము అవలేలగా 20,000 టన్ను యాంకరేజ్ పోర్ట్, డీప్ వాటర్ పోర్ట్ కాదు, ఓన్లీ యాంకరేజ్ పోర్ట్ నుంచి 20,000 టన్ను మేము ఎక్స్పోర్ట్ చేయగలపాడు. మీరు పోర్టు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు పోర్టుని మీరు ఎలా చెరబట్టారని మాట్లాడుతున్నారు. నో వేశారు అసలు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ అంటే ఆయన క్లోజ్ అసోసియేటెడ్కి సంబంధించిన కంపెనీ, విజయసాయి రెడ్డి గారికి సంబంధించినటువంటి కంపెనీ అరబిందో వాళ్ళు షేర్లు అలా కాదు, షేర్లు మారి నాకైతే తెలియదు. మేనేజ్మెంట్ సేమ్ అదే. మేము లాస్ట్ 2014-2019 వరకు ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తారో వాళ్ళ మేనేజ్మెంట్ జరుగుతుంది నాకు తెలుసు. బయట వాటి దగ్గర చూస్తారు సార్. మీలాంటి పేపర్ వాళ్ళు, మీరు ప్రెస్ వాళ్ళు చెప్తే ఎవరి షేర్లు ఉన్నాయో తెలుస్తుంది తప్ప. పోర్ట్ ఆ రోజు ఈ రోజు చూసుకుంటే పోర్ట్లో ఎక్స్పోర్ట్ పెరిగింది, డీప్ వాటర్ పోర్ట్లో. యాంకరేజ్ పోర్ట్లో ఎక్స్పోర్ట్ పెరిగింది. యాంకరేజ్ పోర్ట్లో ఎక్స్ట్రా బెర్త్లు కట్టారు. 94 బ్రిటిషర్స్ కాలంలో ఉన్న కాలువని మాది. అటువంటి కాలువని డీపెన్ చేసి మళ్ళీ డ్రెడ్జింగ్ చేసి ఈరోజు పెద్ద పెద్ద షిప్లు కూడా అందులో వెళ్ళేలాగా చేశారు. సో దానివల్ల కార్గో విపరీతంగా వెళ్తుందండి. ఎన్ని డెవలప్మెంట్లో కదా వస్తాయి, డెవలప్మెంట్లో వస్తాయి అంటే డౌట్ ఏముంది సార్. మీరు ఎనీ కాన్షియస్ పిఠాపులో ఫిషింగ్ జట్టి కడుతున్నారు, ఆల్మోస్ట్ 300 కోట్ల ఫిషింగ్ జట్టి కడుతున్నారు. పక్కన తుర్నీ జోర్గం తీసుకోండి, అక్కడ పోర్ట్ వస్తుంది. ఇప్పుడు ఈవెన్ కాకినాడతో కూడా ఎక్స్టెన్షన్ జరుగుతుంది కదా, 16 MMT జరుగుతుంది కదా. ఎక్స్టెన్షన్ జరుగుతుంది సార్. మీకు ఫిషింగ్ హార్బర్ కడుతున్నారు ఒక 250-300 కోట్లతో, అయిపోయింది కూడా. అది ఆమె 70% పూర్తి. రెడ్డి గారు పక్కన తున్ని ఎదురుకు వెళ్ళారు అనుకోండి, అక్కడ పోర్ట్ వస్తుంది, అరవిందో పోర్ట్ వస్తుంది. ఇవన్నీ డెవలప్మెంటే కదా సార్. ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ మారడంలో, ఈ స్టేక్స్ మారడంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పాత్ర ఏంటి అనేది క్వశ్చన్ ఉంది. నాకు అసలు ఉంటుంది. నేను అటువంటి అట్లతో నేను అబద్ధాలు అట్టకి ఇష్టపడను. అటువంటి అట్లు కూడా ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉంది కదా పోర్ట్లో మీకు. మాకు రైస్ మా తమ్ముడు చేస్తారు సార్, నేను చేయను. రైస్ ప్రాణం ఎక్స్పోర్ట్ ఉంది మాది, అంతా తమ్ముడు బిజినెస్. నాకు అసలు సంబంధం లేదు, అసలు దూరం కూడా. మా తమ్ముడిది నా ఈ ప్రాపర్టీస్ 1919 ఎవరి ప్రాపర్టీస్ ఆడే, ఎవరి బిజినెస్ ఆడదే. నేను బయట వాళ్ళు చేస్తున్న పబ్లిక్ డొమైన్లో ఉంది అదే చెప్తున్నా. ఆఫ్రికాలో గోడౌన్లు కట్టి అక్కడ నుంచి పీడిఎస్ బియ్యాన్ని, ఇక్కడ నుంచి వచ్చిన బియ్యాన్ని తీసుకెళ్లి మిగతా కంట్రీలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దాంట్లో చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా సిద్ధహస్తులు. ఇది ఇండైరెక్ట్గా స్మగ్లింగే అని చెబుతున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? పీడిఎస్ బియ్యం అంతా ఇక్కడ రాదు సార్, టు బి ఆనెస్ట్ రాదు. ఆ పిచ్చోడు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, పిచ్చోడికి తెలియదు ఆ విషయం. పీడిఎస్ వెళ్తుంది, ఒక కామన్ మ్యాన్ అంటే అలా చాడు ఏదో వాగుతాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ పీడిఎస్ బియ్యం రాదు సార్. మీకు ఇంత వాల్యూమ్స్లో రోజుకి 200 అంటే 2,000 టన్ను 3,000 టన్ను కొంటుంది ఒక కంపెనీ. 2,000 టన్ను మినిమం 2,000 ప్రతి కంపెనీ. అంటే కాకినాడలో పెద్ద కంపెనీ. మా కంపెనీ అయితే మా తమ్ముడిది. మా కంపెనీ అయితే ఇండియాలో 8th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ మా తమ్ముడు. మేము మా తమ్ముడి స్థాయికి రోజుకి 2,000 టన్ను కొంటుంది. అంటే రోజు 2,000 టన్ను అంటే ఆల్మోస్ట్ 200 లారీలు. పీడిఎస్ రైస్ మహా అయితే 1 లారీ 2 లారీలు వస్తాయి అనుకుందాం. ఈ వచ్చే 1 లారీ 2 లారీ దొంగ లారీల గురించి మా కాన్సన్ట్రేషన్ ఎంత దెబ్బతింటుంది సార్. పోనీ ఏమైనా మిగులుతుందంటే, నిజంగా పీడిఎస్ రైస్ కొంటే ఏమైనా మిగులుతుందంటే, ఎక్స్పోర్ట్ రైస్కి పీడిఎస్ రైస్కి పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది రేటు. దాంట్లో ఓకే మీరు నువ్వు 10 పైసలకు కొని రూపాయి మిగులుతుంది అనుకోండి, ఎస్ యూ గో ఫర్ ఇట్. అలా రేట్ ఉండదు అక్కడ. అన్నప్పుడు పోనీ ఈ బిజినెస్ చేద్దామంటే చిన్న ఏమైనా చేయాలి తప్ప ఎక్కువ వాల్యూమ్ చేసేవాళ్ళు చేయరండి. అయినా కాకినాడలో పీడిఎస్ రైస్కి ఆస్కారమే లేదు, జరగడానికి ఆస్కారం లేదు. ఇంకోటండి, మీ స్టాటిస్టిక్స్ తీసుకోండి. మీరు ఇది అడుగుతారని నాకు తెలియదు. గతంలో పవన్ కళ్యాణ్కి ఇచ్చాను కౌంటర్లో. మీ స్టాటిస్టిక్స్ తీసుకోండి. ఎక్స్పోర్ట్ అయ్యే రైస్లో మన ఆంధ్రాలో పండే రైస్ ఓన్లీ 20%. మన ఆంధ్ర మిల్లర్స్ నుంచి వచ్చే రైస్ ఓన్లీ 20% సార్. తెలంగాణ నుంచి వస్తుంది, ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది, మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది, బీహార్ నుంచి వస్తుంది. ఇది ఎలా వస్తుందంటే అంతా కూడా ఇందులో మళ్ళీ ఈ 80% ఏదైతే బయట స్టేట్లో వస్తున్న రైస్ ఉందో 80%లో ఒక 60% అంతా కూడా ట్రైన్ల ద్వారానే. మీకు అర్థమైందా సార్? అంత ట్రైన్ల ద్వారా వస్తారు. ర్యాక్స్ రోజు వస్తే మాకు ర్యాక్స్ కాకినాడ రోజు వస్తే విపరీతంగా అన్ని అన్లోడింగ్ కూడా చేయాలి, అట్లనే డ్యామేజ్ ఎక్కువ పడిపోతాయి. సో ఎంత క్లియర్గా ఉంది సార్. ఇది ఆంధ్రప్రదేశ్లో పండే రైస్లో కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేది less than 20%. సో ఓకే, నా నాలెడ్జ్ వరకు. మీరు ఆ విషయం అన్నారు. చాలా మందికి ఒక డౌట్, అసలు ఎక్కడ గోదావరి జిల్లా, ఎక్కడ పులివెందుల, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంత ఆప్తుడు, క్లోజ్నెస్ ఏంటి, ఎక్కడ జరిగింది ఇది? ఎక్కడ? అలానే కాదు సార్, ఒక్కోసారి అలాగే అనుబంధాలు ఏర్పడుతుంటాయి సార్, పూర్వజన్మ సుకృతం అంతే.
ఒరిజినల్లో మరి రాజశేఖర్ అంటే పిచ్చ మాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కుటుంబానికి పొలిటికల్ ఫ్యామిలీ కాదు కదా, మీరు పొలిటికల్ లీడర్ కాదు, పొలిటికల్ ఫ్యామిలీ కాదు. మేము రాజశేఖర్ గారి ఫ్యామిలీ అంటే ఇష్టం. మా నాన్నగారికి రాజశేఖర్ గారికి మంచి అనుబంధం. ఈ జిల్లాలో ఏ ప్రోగ్రాం వచ్చినా రాజశేఖర్ గారికి ఇష్టం కాబట్టి మా నాన్నగారు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేవారు అంతే. ఓకే. అలాగా 1999 నేను స్టూడెంట్ లీడర్గా ఉంది. నేను పాలిటిక్స్ లైట్ అప్రూవ్డ్ పాలిటిక్స్ అంతే, సీరియస్ పాలిటిక్స్ కాదు, బిజినెస్ ఉండేవాడు. 1999 ఎప్పుడైతే మనం ఓడిపోయామో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అవుతాడని ఆశించాం సార్. 99 ఎప్పుడైతే అవ్వలేదో దాని తర్వాత మా నాన్నగారు బిజినెస్ అన్ని పక్కన పెట్టి జక్కమూడి రామారావు కూడా ఉండు, ఏ అవసరమైనా సరే బలం కింద ఉండు అంటే అన్ని రకాలుగా కాకినాడ పట్టణంలో సిటీ ప్రెసిడెంట్ అయ్యాను, కాకినాడలో పార్టీని పికప్ చేసుకున్నాను. ఫైనాన్షియల్గా మా నాన్నగారు చెప్తే ఏదైనా అన్నీ చేసేవారు. సో అన్ని రకాలుగాను ఫైనాన్షియల్గా కానీ పార్టీ పరంగా కానీ ఇంకా ఫుల్ టైం అండి మన జక్కమూడి రామారావు రకాలు పనిచేసాం. మాకు రాజశేఖర్ ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కడప జిల్లా బయట పబ్లిక్ ప్లేస్కి తీసుకొచ్చి పబ్లిక్ ప్రోగ్రామ్కి తీసుకొచ్చింది మీరే అనుకుంటా మొదటిసారి రాష్ట్రంలో. అవకాశం నాకే వచ్చింది సార్, నాకు ఇచ్చారు 2008లో. అవును, 2008లో మధురపూడి నుంచి భారీ ర్యాలీ చేసి ఒక 1000 బైకులతోటి. 1000 బైకులు కాదండి, ఇంకా చాలా ఎక్కువ సార్. అది నవ్వుతున్న భవిష్యత్తు. ఇంకా ఇప్పుడు చేయమన్నా చేయలేము. ఆ రోజు స్టేజ్ కూడా పడిపోయినట్టుంది కదా ఆయన స్టేజ్ మీద. ఏం జరిగింది ఆ రోజు అసలు? జనాలు ఎక్కువ అండి, విపరీతం క్రేజ్ జగన్ గారికి. ఈరోజు ఇప్పుడు కూడా జగన్ గారు బయటకు వస్తే అందరూ సునామీయే. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ ప్యాంట్లు తడిసిపోతాయి ఒకవేళ జగన్ గారు బయటకు ఉంటాం. అంటే బయట పబ్లిక్లో ఈ రోజుకి అంత క్రేజ్ ఉంది దానికి. మాట మీద నిలబడే మనిషి అండి, ఎవరు లెక్క చేయడు, ముండోడు ఎవరు లెక్క చేయడు, మాట మీద నిలబడతాడు. హీరో అంటే పొలిటికల్ హీరో అంటే జగనే. వీళ్ళంతా సినిమా హీరోలు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు హీరో ఏంటి సార్, అవకాశవాది. కాళ్ళు పట్టుకుంటాడు, ఒకసారి బోకరిస్తాడు, ఒకసారి కాళ్ళు పెట్టుకుంటాడు. మా జగన్ గారు అలా కాదు, కొట్టాడంటే కొట్టమే. హీరో ఇప్పుడు అలా ఉండాలి సార్. హీరో ఆయన ధైర్యంగా ఉండి హీరోయిజంగా ఉంటే మేము ఇంకా ధైర్యంగా ఉంటాం. అంతే తప్పితే ఎప్పుడు ఎవరు కాళ్ళు పెట్టుకుంటాడో ఎప్పుడు ఎవరు సంఖ్యలో దూరుతాడో తెలియదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మీ పార్టీ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంది అయితే? 100% సార్. నేను 151 సీట్ల కన్నా ఎక్కువ వస్తాయని నేను అంటాను. 100%. ఇప్పుడు కన్నా సార్ పిఠాపురంలో కూడా కార్యకర్తలు అంటున్నారు తెలుగుదేశం. మీరే పిఠాపురంలో వేసేయాల్సింది అయిపోయింది. నేను చేయలేదు సార్. నేను చిన్నప్పుడు పుట్టి పెరిగాను ఇక్కడ. ప్రతి వాళ్ళు సందులోని ప్రతి ఇంటితోటి నా పరిచయం ఉంది. నేను ఏంటంటే నాకు కాకినాడ ప్రజలు తెలుసు. నేను స్మగ్లింగ్ చేస్తానా, దందాలు చేస్తానా, భూ కబ్జాలు చేస్తానా, రౌడిజం చేస్తానా, అన్ని ప్రజలు తెలుసు. కనుక ఇక్కడ ప్రజల దగ్గర తేల్చేసుకుందాం నేను అంటున్నాను. రాజకీయాల్లో విమర్శలు సహజం సార్, కానీ మీరు ఎందుకు ఇంత మనసులో పెట్టుకున్నారు ఈ విషయాన్ని? 100% సార్. నన్ను లేనిపోయిన మాటలు అన్నాడు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నన్ను అన్న మాటలు నేను అనేచ్చు. అంతకన్నా బాగా తిట్టగలను సార్ నేను. తూర్పుగోదావరి జిల్లా అవును తిట్ల విషయంలో నెంబర్ 1 అందరూ లైక్ చేస్తారు. మీరు బాగానే మా తిట్టలేదు సార్. పవన్ కళ్యాణ్ నా మీద చేసిన ఎలిగేషన్ తర్వాత నేను తిట్టలేదు, అతను తిట్టలేదు. ఒక పెద్ద మాట అన్నారు కదా, బాగా నేను పెద్ద మాట అతను అనలేదు సార్. ఈ 3 రాజధానులు అని చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు పని కట్టుకుని విజయమ్మని ఇటువంటి కూడా ఎలా కన్నావు అని విజయమ్మని తిట్ట మొదలుపెట్టారు సోషల్ మీడియాలో కొందరు చంద్రబాబు తొత్తులు. నేను రోజు సోషల్ మీడియా ఫాలో అవుతాను కదా సార్. ఫాలో అయినప్పుడు కరెక్ట్గా లేదు, చంద్రబాబు ఆర్గనైజ్డ్గా తిట్టిస్తున్నాడు జగన్ గారిని. నేనేం మాటలైతే చంద్రబాబు అన్నాడు అయ్యే మాటలు విజయమని అనేవారు, జగన్ అనేసేవారు. విజయం అంటుంటే మాకు బాధేస్తుంది. సో ఇవే మాటలు ఆడికి తగిలేలా చేయాలి ఏదో రోజు అనుకున్న సమయం నేను వెయిటింగ్ ఫర్ ద ప్లేస్ అకేషన్. కరెక్ట్గా అదే రోజు మా పార్టీ ఏదో పిలిపించింది, ఏదో మాట్లాడి ఏదో చేయమని. ఆ సందర్భంలో నేను అన్నా ఇటువంటి యాదవ్కి అటువంటి యాదవ్ సపోర్ట్ అని మాట్లాడాను. సో పవన్ కళ్యాణ్ నేను డైరెక్ట్గా అలా వీడి చంద్రబాబు నాయుడు యాదవ్ ఇటువంటి యాదవ్ అటువంటి వాడు సపోర్ట్ చేస్తున్నాడు అని ఆ రోజు ఆ మాట అన్నాను. ఓకే. ఆ మాట అన్నందుకు తర్వాత అయినాయి అనుకోండి, మా ఇంటికి దాడికి వచ్చారు, నేను ఒప్పుకోలేదు. అది చక్కటి, అది వేరే విషయాలు అనుకోండి, అవి వేరే విషయం. సో ఆ రోజు తప్ప నేను పవన్ కళ్యాణ్ ఏ రోజు అనలేదు. కల్నాయక్ అంటాడు నన్ను వీధుల్లో తిప్పి కొట్టేస్తానంటే సినిమా ఏంటంటే కొట్టి చేసుకోవడానికి బాధ్యత్తాం. ఇదే సినిమా అలా 100 మంది రాని ఒక్కడన్నా పోరాడతాను కదా. ఏ సినిమా ఇది? ఆ రోజు పోరాడి మీ ఇంటి మీదకి వచ్చినప్పుడు పోరాడినట్టున్నారు అందరూ. ఆ రోజు రెడీగా లేదు సార్, మేము ఎవరు రెడీగా లేము. ఉంటే వేరే కదా ఉంటుంది, రెడీగా లేవు. ఆ రోజు మా ఇంటితో కార్యకర్తలు రియాక్ట్ అయ్యారు అంతే. ఓకే. రెడీగా ప్లాన్గా ఉంటే ఎందుకు ఉంటుంది సార్? అలాగే నేను కాకినాడలో గాజు గురించి ఉన్నానండి. కాకినాడలో ఎవరికి అయితే ఆ దమ్ము తెరలేదు. ఒకవేళ ఏమన్నా బయట నుంచి వచ్చి ఏమైనా చేస్తే చూడాలి, బయట నుంచి ఏమన్నా వస్తే కూడా మేము ఎందుకు కోరుకుంటాం. సో మొత్తం మీద మీ విష్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ప్రార్థించండి సార్, ఆయన కనుక పోటీ చేస్తే మీ మీద పోటీ రసవత్తరంగా ఉంటుంది. అందరికీ పోటీ వన్ సైడ్ కాదు, స్టేట్ మొత్తం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పోటీ వన్ సైడ్, అందులో డౌట్ లేదు. రాసుకోండి సార్ ఈరోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషం.